అందుకే అంటారు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ముందు వెనక చూసుకొని ఉండాలిరా బాబు అని. నేను రోజు పొద్దున్నే బండి తీసేటప్పుడు నాకు ఏ యాక్సిడెంట్ కనిపించకూడదు అని అయితే అనుకుంటా. ఎందుకంటే ఏదైనా యాక్సిడెంట్ చూసినప్పుడు నాకు బ్రెయిన్ దాని గురించి థింక్ చేస్తూనే ఉండిద్ది త్రూ అవుట్ ద డే. ఇంకా ఆ ఫీలింగ్లోనే ఉంటా, అయ్యో అలా అవ్వకుండా ఉండాల్సింది కదా అని మైండ్ మొత్తం ఖరాబ్ అయిపోద్ది. సో అలాంటిది నాకు ఒకేసారి 3 కార్లు యాక్సిడెంట్ చూస్తుంటే మీరు అసలు ఎలా ఉండేది అనుకుంటున్నారు. ఇదిగోండి ఈ ఐటెన్ నియోస్ ఉంది కదా, ఈ నియోస్ని ఒక 800 కార్ యూటర్న్ తీసుకుంటూ గుద్దింది. ఈ కార్ వెళ్ళి ఒక ఆటోని డాష్ ఇచ్చింది. ఇదిగోండి 800 కార్కి మొత్తం ఫ్రంట్ బ్యానెట్ మొత్తం పగిలిపి కూలెంట్ ఆయిల్ మొత్తం కింద కారిపోయింది. ఈ కార్ ఏంటంటే మొత్తం బోల్తా పడిపోయింది. బోల్తా పడిపోతుందో మళ్ళీ దాన్ని రివర్స్ చేసి అందులో ఉన్న డ్రైవర్ని బయటికి తీసి చూస్తే ఎక్కువ ఈ డ్రైవర్కి ఇంజూరీ అయితే బాగా తగిలింది. ఈ రెండింటిని చూసి కంట్రోల్ చేసుకోలేక ఎట్టిగా కార్ వచ్చేసి డివైడర్ని అయితే గుద్దేసింది. ఇదిగోండి లోపల ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయినాయి కదా. సో అందరూ సేఫ్గా ఉన్నారు. ఈ పెద్ద యాక్సిడెంట్లో వీళ్ళందరూ అదృష్టవంతులని చెప్పుకోవాలి. ఎందుకంటే ఎవరికి సీరియస్ ఇంజురీ అవ్వాల, వీళ్ళందరూ సేఫ్గా ఉన్నారు. దానికి తోడు ఈ కార్లు ఏమి పెద్ద స్ట్రాంగ్ బాడీ ఉన్న 5 స్టార్ రేటింగ్ ఉన్న కార్లు అయితే ఏమీ కావు. ఇవన్నీ జస్ట్ సింపుల్ నార్మల్ ఆర్డినరీ కార్సే. చూసారా ఒక్క 800 కారు తప్పు చేయడం వల్ల ఎన్ని ఫ్యామిలీస్ సఫర్ అవుతున్నాయో. ఆ ఎర్టిగా కారోడు, ఆ ఆటో వాడు అండ్ ఆ నియోస్ వాడు ఇంతమంది అయితే సఫర్ అవుతున్నారు. సో అందుకే అనేది రోడ్డు మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి రా బాబు అని.